ఇదేమిట్రా నీకు ఇలా జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. నీ తప్పేముందని బావా? నీకెట్లా చెప్పాలో ఎలా చెప్పాలో నా బుర్రకేం అసలు ఐడియా రావట్లేదు. బావా, నేనే తప్పు చేయలేదురా. కేవలం సహాయం చేద్దాం అనుకున్నానంతే. ప్రపంచంలో ఎంతోమంది స్వార్థపరులు వాళ్ళ సంతోషం కోసం అబద్ధాలు చెప్పి సంతోషంగా ఉంటున్నారు. కానీ నేను మాత్రం నా జీవితం తన జీవితం బాగుండాలని ఒకే ఒక్క చిన్న అబద్ధం ఆడానురా. అదే నాకు శాపం అయింది. బావా, నువ్వేం వరీ కాకు. టోటల్గా న్యాయం నీ పక్కనే ఉంది. ఆమెకు అన్నీ క్లియర్గా చెప్పావా లేక ఏమన్నా వదిలేసావా? లేదు బావా, మొత్తం పోసగుచ్చినట్టుగా చాలా క్లియర్గా చెప్పానురా. ప్రమాణం కూడా చేశాను. అయినా అర్చన నా మాట నమ్మట్లేదురా. తనింకా నా మీద ద్వేషం పెంచేసుకుంది. అసలు నాకేమీ అర్థం కావట్లేదు బావా. మొదటి రాత్రి గురించి నాకున్న అభిప్రాయం కూడా చెప్పానురా. అసలు శోభనం అంటే రెండు శరీరాలు కలవడం కాదు, రెండు మనసులు కలవడం, ఆ భార్యాభర్తలు కలిసి ఆనందంగా జీవించడం అని కూడా చెప్పానురా. అయినా సరే అచ్చంది ఒకటే అభిప్రాయం రా. నేను అబద్ధం ఆడానని, వాళ్ళ అమ్మగారి ప్రాణాల మీదకి రావడానికి కారణం నేనేనని, ఆ రోజు నుంచి తన నా మీద ద్వేషం పెంచుకుందని నాకు నిన్న రాత్రి వరకు తెలియదురా. అది తెలిసినప్పటి నుంచి బుర్ర పని చేయట్లేదురా. మనసులో లేదు. సరిగ్గా పని చేయలేకపోతున్నాను. అసలేమీ అర్థం కావట్లేదురా. సరే బావా, జరిగిందేదో జరిగిపోయింది. సాధారణంగా ఆడవాళ్ళందరూ భర్త కట్టిన తాళిని బంధంగా ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ అర్చనేంట్రా ఆ తాళిని బరువుగా భారంగా మోస్తోంది. తను అలాగే ఉంటానని తేల్చి చెప్పేసిందిరా. తట్టుకోలేకపోతున్నాను బావా. నా వల్ల కావట్లేదు. లేదు బావా, అర్చన ఇంక మారుతుందని నాకైతే నమ్మకం లేదు. బావా, నువ్వేం వరీ కాకు. ఏదో ఒక రోజున అర్చన తప్పకుండా మారుతుంది. ఆమె నిన్ను అర్థం చేసుకునే వరకు తను ఇలాగే వదిలేస్తావా? తను మారుతుందన్న నమ్మకం నాకుంది. లేదు బావా, నాకు నమ్మకం లేదురా. ఏదో నా మీద అభిమానంతో నువ్వు అలా అంటున్నావు కానీ అర్చనకి మారదు. తను మారే ఛాన్సే లేదు. బావా, మీ మామగారు నిన్ను అర్థం చేసుకుని అల్లుడిగా అంగీకరించారు. మీ బావ నీ పట్ల మర్యాదగా ఉన్నారు. చివరకు మీ అత్తగారు కూడా నీ పట్ల అభిప్రాయం మార్చుకునే కదా అర్చన కాపురానికి పంపారు. అందరూ అర్థం చేసుకున్నారు. అలాగే నేను నిదానంగా అర్చన కూడా అర్థం చేసుకుంటుందనే నమ్మకం మాత్రం నాకుంది. హాయ్ గోపి. హాయ్. ఎలా ఉన్నావు గోపి? కనబట్టంలా ఫుల్ హ్యాపీస్. నిన్న నీ జీవితంలోకి ప్రవేశించిన ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ నిలిచిపోవాలి. థ్యాంక్స్ నందిని. ఏది ఏమైనా నువ్వు చేసిన సహాయానికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్. ఏంటి గోపి, మన మధ్య ఫార్మాలిటీస్ అవసరమా? థ్యాంక్స్లు సారీలు అవసరమా? నువ్వు నీ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు. నేను తర్వాత కలుస్తానులే. బాయ్. బాయ్. జాగ్రత్త. ఎవరు బావా అమ్మాయి? చెప్పా కదరా, నందిని అని. ఓసారి చెప్పావు కదూ. అది సరే, నువ్వు ఆ అమ్మాయి ముందు బాధ దాచుకుని సంతోషంగా ఎందుకు నటించావు? ఏం లేదు బావా, నేను ఎలాగైతే సుఖంగా సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో
అలాగే ఆ అమ్మాయి కూడా అనుకుందిరా. నిన్న రాత్రి నా శోభనం జరగడానికి కారణం కూడా ఆ నందిని. ఇప్పుడిప్పుడే తను నా ప్రేమలోంచి బయటపడి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటోంది. ఒకవేళ ఈ నిజం అమ్మాయికి తెలిస్తే మళ్ళీ అంతా మొదటికి రావచ్చు. అందుకే ఎందుకైనా మంచిదని ఆ అమ్మాయి ముందు ఆనందంగా నటించాను. ఎంత మంచి మనసురా అనేది. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే నీకు ఇప్పుడే దుఃఖమేమిట్రా? ఉండదు. ఇది ఎంతో కాలం ఉండదు. ఆ దేవుడికి తెలియదని మంచితనం ఆయనే మారుస్తాడ్రా. సర్లేరా, పద. ఇంట్లో ఫంక్షన్ జరిగింది, పార్టీ మాత్రం జరగలేదు. నాకేమో నాలుగు పీకేస్తోంది. ఓ క్వార్టర్ బాటిల్ గొంతులో పడితేనే కానీ మనం ఒక లెవెల్లోకి వచ్చేట్లేదు. కానీ మన పని ఓ కొలిక్కి రావటానికి బ్యాలెన్స్ నీళ్ళు ఎలా? పోనీ పోపుల డబ్బాలో వెతుకుదామంటే ద్వారపాలకుల్లాగా అత్తా కోడళ్ళు ఆ ఒంటిలు వదలరు. ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు, కరుణామయుడైన ఆ భగవంతుడు ఉన్నాడు. లేడు అని వాదించే వాళ్ళకి ఇప్పుడు ఉన్నాడు అని నొక్కి చెప్పగలను. క్వార్టర్ కోసం అల్లాడిపోతున్న నాకు పుల్లు దొరికే మార్గం చూపించాడు. ఏమి ఐడియా ఇచ్చావయ్యా వాసుదేవా. నీ లీలలు నాలాంటి భక్తులకు ఇలాంటి సమయంలోనే కదా అర్థమయ్యేది. అయ్యో అయ్యో ఏంటయ్యా, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఎవరైనా టీవీని కూర్చొని చూస్తారు, అలా చేతిలోకి తీసుకొని చూడరు. వైర్లన్నీ పీకేశావు, ఏం కనిపిస్తుందయ్యా నీకు? పిచ్చిదానా, టీవీలో బొమ్మలు చూస్తున్నా. టోటల్ గా టీవీ చూస్తున్నానన్నమాట. కంపెనీ చెప్పిన ప్రకారం సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. పొడవు, వెడల్పు, ఎత్తు, వెయిట్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని. నా తెలివితేటలు నీకు అర్థం కావు గానీ వెళ్ళి నీ పని చూసుకోపో. చెక్ చేస్తున్నావా, చెక్ వేయాలని చూస్తున్నావా? నీ తెలివితేటలు నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు తెలియనివేం కావు. నీ నక్క తెలివితేటలు నాకు కొత్త. వెళ్ళవతలకి. భాగ్యం, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వు నన్ను నమ్మట్లేదు. నా నమ్మకానికి నీ అమ్మకాల సంగతి బాగా తెలుసు గాని, ఏమయ్యా, ఇంట్లో మేమందరం ఉండగానే ఇంతకు తెగించావే. ఎవరూ లేకపోతే ఇంటి పెంకులు కూడా అమ్మేసేలా ఉన్నావే. అసలు ఎలా వస్తాయ్యా నీకు ఈ పాడాలోచనలు? ఇదిగో భాగ్యం, అపార్థం అంత మంచిది కాదు. కాస్త కాస్త అర్థం చేసుకో. బాగానే అర్థం చేసుకున్నాను గాని రాణి రాలేదు, వెళ్ళి తీసుకురా. క్షణం తీరిక లేకుండా ఇలాంటి పనులు పురమాయిస్తుంటే వేరే ఆలోచనలోకి ఎందుకు వెళ్తాను? దర్జాగా పనులే చేస్తా. నేను వెళ్ళి రాణిని బస్ స్టాప్ నుంచి తీసుకురావాలి. ఓకే, ఓ 100 కొట్టు. 100? ఎందుకు? ఎందుకేమిటే, బస్ స్టాప్కి వెళ్ళి రాణిని తీసుకురావాలిగా. ఆటో ఛార్జీలకి వెళతానికి 50, రావటానికి 50. ఓ అప్ అండ్ డౌన్ అయితే ఓ 10 తగ్గుతాడేమో. 4 అడుగులు లేని బస్టాండ్కి వెళ్ళటానికి ఆటో కావాలా? నడిచి వెళ్ళవయ్యా. అంటే నా పాయింట్కి సరిగా అర్థం కాలా. ఇక్కడ ఈ బస్ స్టాప్ అయితే ఆటో ఎందుకు? రాణి రావాల్సిన పాయింట్ నుంచి బయలుదేరాలనుకో, అక్కడి నుంచి ఆటో కోసం అన్నమాట. రాణిని ఈ బస్టాండ్ నుంచి తీసుకొస్తే చాలు. స్టార్టింగ్లు ఎండింగ్లు అని స్టోరీలు చెప్పకు. ఈ బస్ స్టాండ్కి అయితే నేనెందుకు, అదే వస్తుందిలే. వెళ్ళి తీసుకురమ్మన్నానా? వెళ్ళు. వెళతాలే. వెళ్ళవయ్యా. వీళ్ళేమిటి మా ఇంటికి వస్తున్నారు? రండి, ఇవాళ తేలిపోవాలి. రండి, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. రండి రండి, దిక్కులు చూస్తారేంటి? భాగ్యం, కర్ర పట్టరావే, వాళ్ళంతా తేల్చేయాలిరా. రండి రావే. ఏంటయ్యా, కుస్తీ పోటీలకు దిగిన ఫైల్ మాన్లా ఏంటా ఫోజు? పహిలివాన్నేనే. కాసేపట్లో ఇక్కడ కుస్తీ పోటీ జరగబోతోంది. నన్ను మాత్రం వారించకు. ఓసారి అటు చూడు, ఎవరు వస్తున్నారో చూడు. ఇదిగో మధ్యలో కల్పించుకున్నావో నిన్ను కూడా 4 తగిలిస్తా, జాగ్రత్త. ఎంతకాలం నీ భర్త తెలివితేటలు, అతి తెలివితేటలు మాత్రమే చూశావు. ఇవాళ శౌర్య పరాక్రమాలు, ముష్టి యుద్ధాలు చూడబోతున్నావు. సర్లేవయ్యా, నీ ముష్టి యుద్ధాలు నాకేమైనా కొత్త ఏమిటి? అనవసరంగా నోరు పారేసుకోకు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఏమిటో కనుక్కొని. అక్క బాగున్నావా? అక్క అక్క
నా మాట వినక్క ప్లీజ్ అక్క. అక్క చెక్క అంటూ మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు నా మీద కోపంగా ఉన్నావని తెలుసు. ఆ కోపానికి కారణం దాంట్లో న్యాయం ఉందని తెలుసు. ఏదేమైనా మనం కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అదెలా కుదురుతుందమ్మా? ఆ రోజే ఈ ఏరియాలో కనిపించొద్దని చెప్పాను వాడికి. కనిపిస్తే కాళ్ళు విరగొడతానని కూడా చెప్పాను. అలాంటి విధవను వెంటేసుకొచ్చి ప్రశాంతంగా మాట్లాడదామంటే ఎలా కుదురుతుంది? ఇదేమన్నా న్యాయంగా ఉందా? పెద్దవారు మీరే అలా మాట్లాడితే ఎలా? మరి ఎలా మాట్లాడాలి? వీడు మనిషి అయితే నా మాట వినగానే తోక ముడుచుకుని వెళ్ళాలి కదా. అయ్యా, నేను ముందు చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత నేను వెళ్ళాలా ఉండాలా అని నిర్ణయించండి అయ్యా. మీరు అనుకున్నట్టుగా నా వల్ల ఏ తప్పు జరగలేదు, అలాగే ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీకు వివరంగా చెప్దామని ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం. అక్క కాస్త ఓపిక చేసుకుని వినక్క. మీరేం చెప్పనవసరం లేదు, నేనే వినాల్సిన అవసరం లేదు. ఓసారి విని నమ్మినందుకే నా ఇంట్లో నేనే తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రావాల్సినంత చెడ్డ పేరు నాకు వచ్చేసింది. ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. మరీ అంత నిర్మోహమాటంగా మాట్లాడకక్క. ముందు వినండి, ఆ తర్వాత తప్పుంటే చెప్పు తీసుకుని కొట్టండి, భరిస్తాను. అంతేకాని ఒకే పక్క తప్పు నెట్టేసి మొహాన తలుపులు వేయకండి. అలా అక్కడే నిలబడిపోయారే, రండి. రావక్కర్లేదు. చెప్పదలుచుకుందేమిటో ఇక్కడి నుంచోనే చెప్పు. అయ్యా, మీరు బాగా గుర్తు చేసుకోండి. అసలు ఆ రోజు మీరు జాతకం ఇస్తూ చెప్పిందేంటి, అది చూసి నేను చెప్పిందేంటి? అంటే నా జ్ఞాపక శక్తినే పరీక్షిస్తున్నావా? నువ్వేం చెప్పావో అక్షరం అక్షరం నాకు గుర్తుంది. జాతకుడు గొప్ప ధనవంతుడు, కారు బంగళా ధన కనక వస్తు వాహన వజ్ర వైడూర్యాలు తన సొంతం. అంతేకాదు వారి పూర్వీకుల ఆస్తులన్నీ అతనికే దక్కుతాయి అని కోతలు కోసావు. అంతేకాదు రాజకీయ పదవులు రాళ్ల బిజినెస్లు ఒకటేమిటి అన్నీ చేస్తాడన్నావు. మరి ఇప్పుడు ఇంకేం చెప్తావు? సచిన్ లేచి వస్తాడనా? సార్, నేను చెప్పింది ఏది అబద్ధం కాదు, అంతా నిజమే. ఎట్టా అంతా నిజమే చెప్తావా? చెప్పు 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 చెప్పు. భాగ్యం, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా దగ్గరుండి పడవటం చూసావా? ఇప్పుడు చూద్దు గాని. ఇదిగో వెళ్ళి కత్తి తీసుకురావే, కసక్కని పొడుస్తాను, చస్తాడు. నోరు మూతపడిపోతుంది. మరేం ప్రమాదం లేదు కానీ నువ్వు లోపలికి వెళ్ళమ్మా, రక్తం చూస్తే దడుచుకుంటావు. అత్తయ్య, మీరా? ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏం లేదు, మీ మావగారు చిన్న తమాషా చేస్తున్నారు. నువ్వు వెళ్ళి పని చూసుకో. వీళ్ళతో మాట్లాడి నేను లోపలికి వస్తాను. సరే అత్తయ్య. ఇప్పుడు చెప్పరా, చెప్తావా చస్తావా? చెప్తానండి. ఇంకా నేనేమీ పూర్తిగా చెప్పలేదు కదా. ఆ, అతను బంగ్లాలో జీవిస్తాడన్నాను. జీవించడే కాదు, బంగ్లాలోనే పుట్టాడు. ఆ. ఎంచేతంటే వాళ్ళ అమ్మ బంగ్లాలో పని మనిషి, ఆవిడ నివాసం కూడా అక్కడే. ఇంకా నయం, ఆ పని మనిషిదే రాణివాసం అన్నావు కాదు. పోనీ నువ్వన్నట్టు ఆ పని మనిషి కొడుకుదే అనుకుందాం. వాడు బంగ్లాకి ఓనర్ ఎట్ట అవుతాడురా? జోషు అంటే అదేనండి. ఆ బంగ్లాలో పుట్టి పెరిగి ఆ బంగ్లాలో సర్వసుఖాలు అనిపిస్తాడు. రేయ్, పిట్ట కథలు నమ్మేంత పిచ్చోడు కాదురా ఈ రంగయ్య. పెట్టకథ కాదండి, గట్టి కథే. ధనలాభం అంటే రాగి కాణి దొరికిన ధనలాభమే కదా. నిధి నీ సొంతం అవుతుందంటే పాదులు తవ్వేటప్పుడు లక్క పిడతలో 100 రాగి నాణ్యాలు దొరికినా అది నిదే కదా. అదే నిజం కూడా. దాన్నే జోషు అంటారు. ఇంకా ఏం చెప్పాను? పూర్వీకుల ఆస్తి అనుభవిస్తాడు అని చెప్పాను. ఆ జాతకుడు తాతగారి పెంకుటిల్లు ఇతడికి విల్లు ధరగా లభించింది. నిజమే కదా. తర్వాత వాడు కళారంగానికి వెళ్ళి రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పాను. మరి అయ్యాడా? అయ్యాడు కదా. ఆ? వాళ్ళ ఊర్లో డ్రామాకి కట్టెలు లాగాడు. డ్రామా ఇస్తేనే, కట్టెలు లాగితేనే. అది కళారంగమే కదా. ఆ అనుభవంతోటే సినిమాల్లో వేషాలు వేశాడు. సినిమాల్లో వేషాలా? ఏ సినిమాలో బాబు? మీరు ఈ ప్రశ్న వేస్తారనే నేను డీటెయిల్స్ అన్ని సేకరించి వచ్చా. విక్రమార్కుడు అనే పాత సినిమాలో బేతాళ వేషం వేశాడు. ఆ అనుభవంతోనే 4-5 సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేశాడు. వేషం చిన్నదైనా పెద్దదైనా పాత్రే కదా.
నటనే కదా, అది కళారంగ వైభవమే కదా. సో నా జోష్యం 100% నిజం. మరి రాజకీయ నాయకుడు అన్నావు, పదవులు అన్నావు, అవెక్కడా? అది నిజమైంది. వార్డ్ కౌన్సిలర్ అయ్యాడు, విలేజ్ ప్రెసిడెంట్ అయినా, దేశ ప్రధాని అయినా పదవే కదా. ఇదిగో నువ్వేదో 4 గారడి మాటలు చెప్పి నన్ను బురుడీ కొట్టించి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలు చచ్చిన వాడి జాతకం ఎలా చెప్పావు? నేనేదో నాడి చూసో, వాడి కాలి బూడిదైన ప్లేస్ చూసో చెప్పలేదు కదా. ఆ, జాతక చక్రం, స్టార్ పొజిషన్ చూశాను, సచ్చిన విషయం చూడలేదు. జాతకం అంతా బాగుంది కదా, బ్రతికే ఉంటాళ్లే అనుకున్నాను. లేకపోతే డేట్ ఆఫ్ డెత్ కూడా చెప్పుండేవాడిని.